18% టారిఫ్లు తగ్గింపు భారత్కు లాభ నష్టాలేంటో ఒకసారి వివరాలు చూద్దాం. ట్రంప్ టారిఫ్లు తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్టైల్ రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పవచ్చు. అయితే దీనిలో ట్రంప్ తగ్గించిన సుంకాలపై భారత్కు లాభం ఏంటి, నష్టం ఏంటి అనేసి ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల భారత్ అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తలకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్పై ఉన్న టారిఫ్ను 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ట్రంప్ భారత్పై 25% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో 25% టారిఫ్ విధించారు. అంటే మొత్తంగా భారత్పై 50% టారిఫ్ విధించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తలు కొనసాగాయి. తాజాగా ట్రంప్ ఈ టారిఫ్ను 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్కు కలిగే లాభ నష్టాలు ఏంటో ఇప్పుడు ఈ వివరాల్లో చూద్దాం. ముఖ్యంగా మనకు కలిగే లాభాలను ఒకసారి చూద్దాం. టారిఫ్లు తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పవచ్చు. 50% పన్ను వల్ల ఇప్పటి వరకు అమెరికా మార్కెట్లో ఈ భారత వస్తువులు ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు 18% తగ్గడం వల్ల మన వస్తువుల ధరలు తగ్గి అమ్మకాలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో చైనా వస్తువులపై 34%, బంగ్లాదేశ్ వస్తువులపై 25% పన్నులున్నాయి. భారత్కు కేవలం 18% పన్ను ఉండడంతో అంతర్జాతీయ పోటీ చూసుకుంటే భారత్ ముందుంటుంది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ మందులు, అలాగే ఐటీ సేవలపై ఇప్పటిదాకా అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఉండదు. ఇది భారతీయ కంపెనీల షేర్ల ధరలు పెరగడానికి, పెట్టుబడులు వచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుందనేసి నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా టారిఫ్లు తగ్గించడంతో మన రూపాయి బలపడనుంది. ట్రంప్ ప్రకటన తర్వాత మంగళవారం ఉదయం ట్రేడింగ్లో రూపాయి డాలర్తో పోలిస్తే 119 పైసలు పెరిగి ₹90.30 వద్ద చేరుకుంది. అంతకుముందు ఇది 91.50 వద్ద ఉండేది. ట్రంప్ ప్రకటనతో ₹119 పెరిగి మన రూపాయి బలపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల భారత్లోకి విదేశీ పెట్టుబడులు సైతం భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. పెట్టుబడులు పెరిగితే డాలర్ల ప్రభావం పెరిగి రూపాయి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలాన్ని కోల్చే డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 0.2% తగ్గి 97.43 వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే అంతర్జాతీయంగా కూడా డాలర్ స్వల్పంగా బలహీనపడుతుందని అర్థం. ఇక ట్రంప్ సుంకం తగ్గించడం వల్ల మనకు కలిగే నష్టాలేంటో ఈ వివరాలు కూడా చూద్దాం. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్లను క్రమంగా 0కి తగ్గించాల్సిన పరిస్థితి రావచ్చు. దీనివలన దేశీయంగా చిన్న పరిశ్రమలు అమెరికా ఉత్పత్తులతో పోటీ పడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే చమురును వదులుకొని అమెరికా ఆధీనంలో ఉన్న వెనిజులా నుంచి కొనడం వల్ల మన దేశంలో ఇంధన ధరలపై స్వల్ప ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందనేసి ఆర్థిక రంగం చెప్తున్నారు. కానీ అమెరికా కూడా భారత్కు ప్రత్యేక రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చిందని తెలుస్తుంది. ఇది కొంత ఊరట కలిగించే అంశం చెప్పుకోవచ్చు. మరియు అమెరికా వస్తువులపై సుంకాన్ని తగ్గించనున్న భారత్, దానివల్ల అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులను అంటే డైరీ, పప్పు ధాన్యాలను భారత్ మార్కెట్లోకి పంపాలని కోరుతుంది. ఇది భారతీయ రైతుల ఆదాయంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే నిర్ణయం భారత ఎగుమతి రంగానికి ఊరట కల్పించనుంది. పన్ను 50% నుంచి 18% తగ్గడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక భారీ బూస్టర్ డోస్ లాంటిదని నిపుణులు చెప్తున్నారు.